గిరిజన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ఇదొకటండి. గిరిజన ఐపీఎస్ అధికారి, దళిత ఐపీఎస్ అధికారి, కాపు నాయకుడు, బీసీ నాయకుడు. ఏమంటే నా తెలియక అడుగుతాను, ఇది కేవలం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వినిపిస్తున్న మాటలు మాత్రమే. ఇప్పుడు మీరు చూడండి, వీళ్ళందరూ ఐపీఎస్ ఆఫీసర్లు, పెద్ద ర్యాంక్ ఆఫీసర్లు వీళ్ళంతా. అలాగే ఇక్కడ రాజకీయ నాయకులు, వీళ్ళు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు, ఏమంటే ఎంపీలుగా చేసిన వాళ్ళు. వీళ్ళని పట్టుకుని ఇప్పుడు వైసీపీ ఏమంటది? దళిత ఐపీఎస్ అధికారి, కాపు నాయకుడు, బీసీ నాయకుడు అంటున్నారు. జనరల్ గా ఎస్సీ కార్పొరేషన్ ఉందనుకోండి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అంటారు కదా. అంటే ఏంటిదని అర్థం? కేవలం ఒక కులానికి మాత్రమే ఉపాధి కల్పించే కార్పొరేషన్ అది. ఒక కులం కోసం మాత్రమే పనిచేస్తుంది, ఎస్సీల కోసం మాత్రమే పనిచేస్తుంది. అదే ఇప్పుడు కాపు కార్పొరేషన్ వచ్చింది అనుకోండి, అది కేవలం కాపుల కోసం మాత్రమే పనిచేస్తుంది. అందుకని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ని ఒక దళిత నాయకుడు, దళితుల కోసం అపాయింట్ చేయబడిన నాయకుడు అంటే అర్థం ఉంది. అలాగే కాపు కార్పొరేషన్ కోసం వచ్చిన వ్యక్తిని ఖచ్చితంగా కాపు నాయకుడు అంటే కూడా తప్పలేదు, ఎందుకంటే ఆయన కాపుల కోసం మాత్రమే పనిచేయాలి. మీకు అర్థమవుతుందా? బీసీ కార్పొరేషన్ కి సంబంధించి ఉన్న వాళ్ళని చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళు కులాల కోసం మాత్రమే ప్రత్యేకంగా పనిచేస్తారు. కాబట్టి వాళ్ళకి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, బీసీ కార్పొరేషన్ చైర్మన్, కాపు కార్పొరేషన్ చైర్మన్ అన్నారంటే అర్థం ఉంది, కులాలని యాడ్ చేసి. కానీ ఎస్సీ ఐపీఎస్ ఆఫీసర్, దళిత డీజీపీ, లేకపోతే గిరిజన ఎస్పీ అంటే ఏంటి అర్థం? అంటే ఇప్పుడు ఆ డీజీపీ ఓన్లీ ఎస్సీల కోసమే పనిచేస్తాడా? వేరే కులాల వాళ్ళు నేరం చేసినా వేరే కులాల వాళ్ళ గురించి ఆయన ఏం పట్టించుకోడా? ఆయనకి ఇంకా హక్కు లేదా? ఆయన అధికారాలు వేరే కులాల వాళ్ళ దగ్గర చల్లవా? అలాగే ఇప్పుడు ఎస్పీని గిరిజన ఎస్పీ అంటున్నారు, వీళ్ళు గిరిజన ఐపీఎస్ అధికారి అంటున్నారు. అంటే ఇప్పుడు ఆయన అధికారి కేవలం గిరిజనుల కోసమే అయ్యాడా ఐపీఎస్? ఆయన ఎస్పీగా ఓన్లీ గిరిజనుల కోసమే ఉన్నాడా? ఏంటండి పద్ధతి ఏంటండి? కాపు నాయకుడు అంబటి రాంబాబు అన్నారు, అంటే అతను ఓన్లీ కాపులు ఓట్లేస్తే నేను ఎగ్గాడా? అతను ఓన్లీ కాపుల కోసమే పనిచేస్తాడా? ఒకవేళ ఎమ్మెల్యే అయినా మంత్రి? అసలు వీళ్ళ పద్ధతి ఏంటో, వీళ్ళ వ్యవహారం ఏంటి అస్సలు అర్థం కావట్లేదు. ప్రతి దాన్ని కులం కోణంలో తీసేయటం. ఎవడో ఒకటి తప్పు చేసి ఇప్పుడు ఎలా ఏళ్ల లెక్కకే వస్తే ఖచ్చితంగా 2019 నుంచి 24 దాకా చాలా మంది దొంగతనం కేసుల్లో, పిక్ పాకెట్ కేసుల్లో, గంజాయి కేసుల్లో, మరో కేసుల్లో జైలుకి పోయిన వాళ్ళు ఉంటారు. కొన్ని వందల వేల మంది ఉంటారు. మరి వాళ్ళందరినీ లెక్క తీసి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇగో 10,000 మంది దళితులను జైల్లో పెట్టాడు, 20,000 మంది ఇంకో కులస్తులను జైల్లో పెట్టాడు, లేదా ఇంకో 10,000 మంది కాపు కులస్తులను జైల్లో పెట్టాడు అంటే బాగుంటుందా? ఎందుకంటే ఈ రోజు జైల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక కులం ఉంటుంది. కులం లేనాడు ఎవడున్నాడు భారతదేశంలో? నువ్వు వెళ్ళి అక్కడ మర్డర్ కేసులో తిట్టాలి, ఒక కులం ఉంటుంది. అక్కడ పిక్ పాకెట్ కేసు చూస్తే ఒక కులం ఉంటుంది. అప్పుడు వాళ్ళందరినీ తీసుకొచ్చి కులాల వారీగా లెక్క తీసి ఆ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇగో ఈ కాపులను ఎంతమందిని జైల్లో పెట్టేశాడు, ఎస్సీలను ఎంతమందిని జైల్లో పెట్టాడు అంటే బాగుంటుందా? ఏం పద్ధతి అయ్యా ఇది? దాన్ని కులం కోణంలో లాగేయటం.